దర్శనం చూస్తున్నారు కదా! లోపలికి రాగానే అటు సైడ్ మెయిన్ డోర్ అది. గుడి నుంచి లోపలికి రాగానే రైట్ సైడ్ మనకి శనీశ్వర ఆలయం. ఇదంతా ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. కూర్చొని చూసుకోవచ్చు అనమాట మనం అంతా కూడా. లగన్నా కూడా. ఇది హనుమాన్ చాలీసా మొత్తం కూర్చొని చదవచ్చు. నించొని కూడా చదువుకోవచ్చు. మనకి ఇవన్నీ కూడా ప్రతి హనుమాన్ చాలీసా జనరల్ బుక్స్‌లో చూస్తాం కదా! ఇక్కడైతే పెట్టారు బోర్డు గుడిలో. ఇది సీతారామ లక్ష్మణుల గుడి అనమాట. సీతారాముల లక్ష్మణులు విగ్రహాలు ఇవి. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత. ఇదంతా కూడా ఓపెన్ పార్క్ ఏరియా ఇది. కార్ పార్క్ స్పేస్ ఇది. లెఫ్ట్ సైడ్ కార్ పార్క్ స్పేస్. ఈవినింగ్ టైము పూజలు చేస్తారు. ప్రతి ఒక్క వెహికల్ కొన్న తర్వాత తాడబండి ఆంజనేయ స్వామి గుడికి అయితే వస్తారు. సో ఈ గుడి కంపల్సరీ కాబట్టి ఆంజనేయ స్వామికి అక్కడ వచ్చి పార్క్ చేసుకొని ఇదంతా డ్రింకింగ్ వాటర్ ప్రశాలం అయితే వచ్చి డ్రింకింగ్ వాటర్ తాగొచ్చు. వాష్ బేసిన్ ఉంటుంది. కానీ ఏ వాటర్ డోంట్ డ్రింక్ అన్నెసెసరీలీ అండ్ డోంట్ వేస్ట్ వాటర్ అని ఉంటుంది అక్కడ. ఇక్కడ బయట సైడ్ నుంచి అవుట్ సైడ్ వ్యూ ఇది మొత్తం. అవుట్ సైడ్ వ్యూ బయట గుడి గోపురం నుంచి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్, రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. అదంతా మనకి మెయిన్ వ్యూ. లెఫ్ట్ సైడ్ అంతా కొబ్బరికాయలు, ప్రసాదాలు కానీ కొబ్బరికాయలు, పువ్వులు, అరటిపళ్ళు అన్నీ కొనుక్కోవచ్చు. దాని బ్యాక్ సైడ్ చెప్పుల పార్కింగ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ రైట్ సైడ్ కూడా పార్క్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ కొద్ది ముందు పార్క్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అంతా మనకి బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది చూడండి. రైట్ సైడ్ అంతా బైక్ పార్కింగ్. ఇది కూడా మార్నింగ్ 7 o'clock ఉన్న